మార్నింగ్ టైమ్ స్టోరీస్. కోడలి స్పెషల్ సాంబార్. సితార సాంబార్ తయారు చేసిందంటే మాత్రం ఆ వీధి మొత్తం కూడా గుమగుమలు వస్తూనే ఉంటాయి. వారందరూ కూడా ఆ సాంబారు వాసన్ని పీల్చుకొని బతికేస్తే చాలు అన్నట్టుగా ఉండేవాళ్లు. అయితే మరికొందరు మీనా దగ్గరికొచ్చి, అమ్మాయి సితారా, నువ్వు చేసే ఈ సాంబార్ కోసం నేను ఎంత దూరం నుంచొచ్చానంటే చెబితే నువ్వు నమ్మవు. అంత దూరం నుంచొచ్చాను. మీకంటే ముందు వచ్చిన వాళ్ళు చాలామందున్నారు బామ్మగారు. కొంచెం పక్కన నించుంటే సాంబార్ కాగిన వెంటనే మీకు పోస్తాను అని మాట్లాడుతూ ఉంటుంది. అంతమంది జనాన్ని చూసిన సీతారా భర్త మామయ్య ఇద్దరూ కూడా, ఈరోజు మన ఇంట్లో సాంబార్ అనుకుంటా, అందుకే ఇంతమంది మన ఇంటి దగ్గర ఉన్నారు. ఈ అమ్మాయి గనక సాంబార్ పెడితే మనం ఆస్తులు అమ్ముకోవాలి అనుకుంటూ లోపలికి వెళ్తారు. సీతారా హడావిడిగా వంట చేసి వాళ్లందరికీ కూడా సాంబార్ పోసి పంపిస్తుంది. వాళ్లందరూ వెళ్లిపోయిన తర్వాత అత్తగారు, ఎందుకే సీతారా ఇలా అందర్నీ నీ వంటతో ఆకట్టుకుంటున్నావు? అసలు నువ్వు సాంబార్ ఎలా చేస్తావో నాకు అస్సలు అర్థం కాదు. నేను చేస్తే మాత్రం అస్సలెవ్వరికీ రాదు. ఏంటో నువ్వు చేసే వంట కోసం ఈ వీధి మొత్తం ఎదురు చూస్తుంటారు అని అత్తగారు అంటుంది. ఆ మాటలకి సీతారా, అదొక మాయాజాలమత్తయ్యా అని నవ్వుకుంటూ వెళ్ళిపోతుంది. ఆ రోజు గడిచిపోతుంది. మరుసటి రోజు అత్తగారు ఆ సాంబార్ గురించి ఆలోచన చేస్తూ ఉంటుంది. కొంత సమయం తర్వాత అత్తగారు కోడలి దగ్గరికొచ్చి, అమ్మా సీతారా, రేపు నువ్వు సాంబార్ చెయ్యమ్మా. ఎందుకో నాకు దాన్ని తినాలని అనిపిస్తుంది. తప్పకుండా చేస్తా అత్తయ్యా అని అంటుంది. ఆ రోజు గడిచిపోతుంది. ఆ తర్వాత రోజు అత్తగారు సీతారా సాంబార్ చేస్తూ ఉండగా ఏం చేస్తుందా అని ఆమెకు తెలియకుండా గోడచాటు పిల్లిలాగా నక్కి నక్కి చూస్తూ ఉంటుంది. అత్తగారు అక్కడున్న దృశ్యాన్ని చూసి బెంబేలెత్తిపోతారు. ఎందుకంటే సీతారా కూరగాయల్ని కత్తితో కోయకుండా తన నోటితో ముక్కలు చేస్తూ ఉంటుంది. దాన్ని చూసిన అత్తగారు, చేచి, ఎన్ని రోజులు ఇదిలా చేసిన సాంబార్ తిన్నానా? తలుచుకుంటేనే చాలా భయంగా ఉంది. ఈ దృశ్యాన్ని నేనొక్కదాన్నే చూడ్డం కాదు, చుట్టుపక్కల వాళ్ళందరికీ చూపించాలి. రెండోసారి మా ఇంటికి ఒక్కరూ రారు అని అనుకుని చుట్టుపక్కల వాళ్లందరినీ పిలుచుకొచ్చి ఆ దృశ్యాన్ని చూపిస్తుంది. వాళ్లందరూ దాన్ని చూసి చాలా ఆశ్చర్యపోతారు. అప్పుడు వాళ్లంతా, చీ, ఇన్ని రోజులు మీ కోడలు సాంబారంటే అద్భుతంగా ఉందని ఎంతగానో గొప్పగా చెప్పుకునేవాళ్లం. ఇప్పుడు చెప్పుకోవాలంటే భయంగా ఉంది అంటూ వాళ్లందరూ మాట్లాడుకుంటారు. వాళ్లల్లో ఒక ఆమైతే కొంచెం కోపంగా, ఓసేయ్, కోడల్ని ఒక క్రమశిక్షణ పెట్టడం అంటే నీకు కొంచెం కూడా తెలియదనుకుంటా. నువ్వు గనక నా కోడలైతే నడ్డి వంచి మూలన కూర్చోబెట్టేదాన్ని. ఇంట్లో ఉన్న కోడలు ఇలాంటి పనులు చేస్తుంటే నువ్వు పట్టించుకోకుండా మా దగ్గరకొచ్చి ఇలా చూపిస్తావా? ముందు దాన్ని కాదు, నిన్ను దంచాలి అంటూ ఆమెని కొట్టబోతుండగా చుట్టుపక్కల వాళ్లు అడ్డుకుంటారు. నా పరువు తీయడానికే నా కోడలిలా చేసిందని నాకు ఇప్పుడే అర్థమైంది. దాని పని చెప్పే సమయం తొందరలోనే ఉంది అని అనుకుని వాళ్లందరినీ అక్కడ్నుంచి వెళ్లిపోమని ప్రాధేయపడుతుంది. వాళ్లక్కడ్నుంచి వెళ్లమని, మీ కోడలు పని చెప్పే వెళ్తామంటూ సూరమ్మ చెబుతున్నా వినకుండా లోపలికెళ్తారు. ఇక అందరూ కలిసి కోడల మీద గొడవకు దిగుతారు. ఆడవాళ్లందరూ వాళ్ల ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటారు. ఓసే నీ వంట తగలయ్యా, ఎందుకే మమ్మల్ని ఇలా ఎందుకు చేయాలనిపించింది? కొంచెం కూడా బుద్ధి లేదా? మంద బుద్ధిదానా, బుద్ధి తక్కువదానా, ఎందుకు ఇలాంటి పనులు చేస్తున్నావు? మీరందరూ నేను చేసిన సాంబార్ తిని నా మీదకు తిరుగుబాటుకు రావటం నాకు అస్సలు బాలేదు. అప్పుడు వాళ్లంతా, ఒసేయ్, నువ్వు చేసావులే దిక్కుమాలిన సాంబార్. ఇన్ని రోజులు మేము దాన్ని తిన్నందుకు చాలా బాధపడుతున్నాం. నువ్వు సాంబార్ ముక్కలు ఇలా కోసేస్తున్నావని బాగా అర్థమైంది. నోటితో కూరగాయలు కోసివేయటమేంటో, చిచి, ఆ దరిద్రాన్ని తలుచుకుంటేనే భయంగా ఉంది. వాళ్లలా మాట్లాడుతూ ఉంటే అత్తగారు ప్రభావతి చాలా సంతోషంగా నవ్వుకుంటూ ఉంటుంది. దాన్ని గమనించిన సితారా, అత్తయ్య, ఇదంతా మీ పనా? నాకు బాగా అర్థమైంది. ఇప్పుడు చూడు,
ఇదంతా నీ మీదకే ఎలా తోసేస్తాను అని తనలో తాను అనుకొని వాళ్లతో, అయ్యో దేవుడా, నేను ముందే చెప్పాను అలా చేయడం చాలా తప్పని. నా మాట వింటేనేగా వాళ్ళందరికీ అలాగే చేయాలని పదే పదే గుచ్చి గుచ్చి చెప్పారు. ఆ మాటలు వింటున్న వాళ్ళందరూ కూడా ఆశ్చర్యంగా చూస్తూ, ఎవరు చెప్పారు, ఏం చెప్పారు అని అడిగారు. ఇంకెవరు చెబుతారు? నాకు మా అత్తగారే చెప్పారు. కూరగాయ ముక్కలు నోటితో వెయ్యమ్మా, వాళ్లకి రుచిగా ఉంటుంది. ఏదో ఒక రోజు నిజం తెలిస్తే ఖచ్చితంగా మన ఇంటికి రాకుండా ఉంటారు. లేకపోతే అంతమందికి సాంబార్ ఇవ్వాలంటే మనమేమన్నా డబ్బున్న వాళ్లమా అని లేనిపోని మాటలు చెప్పి నన్ను రెచ్చగొట్టి ఇలా చేయించింది అని అత్తగారి మీదకు తోసేస్తుంది సితార. ఆ మాట వినగానే వాళ్లందరూ కూడా చాలా కోపంగా, ఓసే పాపిష్టి ప్రభావతి, ఎంత పని చేశావే నువ్వు? చేసిందంతా చేసి కోడల మీదకు నెట్టేస్తావా? వామ్మో, ఇది నన్నిరికించేసిందే. వీళ్ళందరినీ చూస్తే నన్ను కొట్టి చంపేసేలాగే ఉన్నారు. దేవుడా, నువ్వే నన్ను కాపాడాలి అంటూ తన మనసులో అనుకుంటూనే వాళ్లతో, చూడండి, నేనలా చెప్పానని మీరు నమ్ముతున్నారా? అది కావాలని నా మీద చాడీలు చెబుతుంది. అప్పుడు సితార ఏడుస్తూ, అయ్యో, నాకైతే ఎలాంటి పాపం తెలీదని దేవుడికి కూడా తెలుసు. అభం శుభం తెలియని నన్ను ఇలా నిందలు వేసి బాధపడుతున్నారు. కాంతమత్త, నువ్వెన్నిసార్లు సాంబార్ కోసం వచ్చావు? నేను ఎన్నిసార్లు నీకు ప్రేమగా ఇచ్చాను. ఇప్పుడు ఆ ప్రేమ ఏమైపోయింది? నువ్వు ఆ మాటలు నమ్ముతున్నావా? రాజ్యం పిన్ని, నువ్వు మా ఇంటికి వచ్చినప్పుడల్లా మా తమ్ముడి కోసమని కూడా తీసుకువెళ్తూ ఉంటావే. ఏ రోజైనా నేను కాదన్నానా? ఇప్పుడు ఆ ప్రేమ ఏమైపోయింది? నువ్వు కూడా మా అత్తగారి మాటలు నమ్ముతున్నావా? అప్పుడు వాళ్ళంతా, ఊరుకో సితారా, మేము నిన్ను గట్టిగా నమ్ముతున్నాం. నువ్విలాంటి పని చేయవని, మీ అత్తగారే చేయించిందని. ఉసై ప్రభావతి, నువ్వైపోయావే మా చేతిలో అంటూ తలో కర్ర తీసుకుని అత్తగారి వెంట పడతారు. అత్తగారు భయంతో పరిగెడుతూ ఉంటారు. ఆమె పరిగెత్తి పరిగెత్తి బాగా అలసిపోయి మళ్లీ తిరిగి ఇంటికి వచ్చింది. అత్తయ్య, పరిగెత్తి పరిగెత్తి పాపం అలసిపోయినట్టున్నారు. ఈ బూస్ట్ కలిపిన పాలు తాగండి అని చేతికిచ్చింది. ఆమె దాన్ని తీసుకుంటూ ఉండగానే వాళ్లంతా, ఒసే ప్రభావతి, ఇక్కడే ఉన్నావా అంటూ మళ్ళీ ఒసే సీతారా, ఏదో ఒక రకంగా ఈ గండం నుంచి నన్ను గట్టెక్కించవే. అయితే నేను చెప్పినట్టు చేయండి అంటూ చెవిలో ఏదో చెబుతుంది. అందుకు ఆమె సరే అని అక్కడ నిలబడి వాళ్లతో, ఆగండి, అసలు నేను ఏం తప్పు చేశానని మీరిలా నన్ను వెంటపడి మరీ కొట్టాలని చూస్తున్నారు? అసలు నేను చేసిన దాంట్లో ఏమాత్రం తప్పులేదు. మీరు రుచికరమైన సాంబార్ తినాలనే నా ఉద్దేశం. అందరిలాగా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఆలోచిస్తే ఇలా జరిగింది. అయినా సీతారకేమన్నా అంటువ్యాధులున్నాయా? ఆమె నోటితో ఇలా చేసినంత మాత్రాన మీకేమైనా రోగాలంటుకున్నాయా? అసలు సితార ఎవరు? మన అందరికీ ప్రేమతో సాంబార్ పంచే దేవత. మీరు ఆమె ఎంగిలి గురించి ఆలోచించారు కానీ ఆమె ప్రేమగా ఇచ్చిన సాంబారు గురించి ఆలోచించలేదు. శ్రీరాముడికి కూడా శబరి ఎంగిలి పండ్లనిచ్చింది. శ్రీరాముడంతటి వాడు ఆమె ప్రేమను చూసి తిన్నాడు. మీరిప్పుడు సితారలో నాలో ప్రేమను చూడటం లేదు. మీదంతా కపట ప్రేమ. నేను మిమ్మల్ని ప్రేమించాను కాబట్టి అంత రుచికరమైన సాంబారు చేయిస్తున్నాను. మీరందరూ నా స్నేహితులు. మీకోసం నేను ప్రాణాలైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. కానీ మీరు మాత్రం నా ప్రాణాలు తీయడానికి వచ్చారా అంటూ మొసలి కన్నీరు కారుస్తుంది. ఆమె అలా చెప్పడంతో వాళ్లందరూ కన్నీటి పర్యంతమైపోతారు. దాన్ని చూసిన సితారా, పర్లేదు, నేనిచ్చిన సలహా బాగా పనిచేస్తుంది. ఇప్పుడు నేను రంగంలోకి దిగాలి అని అక్కడికి వస్తుంది. మా అత్తగారు చెబుతుంటే ఇప్పుడు కూడా నాకు అలాగే అనిపిస్తుంది. మీరందరూ నా ప్రేమను చూడటం లేదు. కేవలం ఎంగిలి చేశానన్న ఒక్క విషయం మాత్రమే మీ ముందుంది. మా అత్తగారు కూడా ఆలోచించింది మీ గురించే. మీకు ప్రేమగా సాంబార్ పంచాలన్నది ఆమె ఉద్దేశం. నా ఉద్దేశమైనా కూడా అదే. మేము కేవలం ప్రేమతోనే హృదయాలను గెలుచుకోవాలని అనుకున్నాం. కానీ మీరందరూ ఇలా అంటారని అస్సలు ఊహించలేదు అంటూ ఏడవటం మొదలు పెడుతుంది.
దాన్నంతా చూసిన వాళ్లు కూడా ఏడవటం మొదలు పెడతారు. అప్పుడు వాళ్ళంతా, అయ్యో సీతారా, మమ్మల్ని క్షమించమ్మా, మీ అత్తగారిని నిన్ను సరిగ్గా అర్థం చేసుకోలేకపోయాం. ప్రభావతి, నువ్వు నిజంగా ప్రేమను పంచాలనుకుంటున్నావు. ఇంకెప్పుడు మేము ఇలాంటి పొరపాటు చేయము. సీతారని సాంబారు అలాగే ప్రేమగా చేయమని చెప్పు, మేము కూడా ప్రేమతో అలాగే తీసుకెళ్తాం అంటూ అందరూ కూడా ఏడుస్తూ వెళ్ళిపోతారు. దాన్నంతా చూసిన అత్తగారు, ఏంటే సీతారా ఇది, ఈ విచిత్ర కొన్ని రోజుల తర్వాత కోడలు మళ్లీ సాంబార్ చేయటం మొదలు పెడుతుంది. కూరగాయలు నోటితోటి కట్ చేయటం చూసి ప్రభావతి, దేవుడా, దీనికి పాపిష్టి సాంబార్ ఎక్కడ దొరికిందిరా నాయన, అది కొరికి కొరికి ఆ ముక్కల్నలా సాంబార్ చేస్తుంటే అది తిని మేము ఎలా బ్రతకగలం అంటూ ప్రభావతి కూర్చొని దీనంగా ఆలోచిస్తూ ఉంటుంది. నేను నా కోడల్ని అందరి ముందు తాను చేసే తప్పును నిరూపిద్దామనుకునేసరికి నా కోడలు నా మీద రివర్స్గా తప్పు చూపించి అందరి ముందు నన్ను తలదించుకునేలా చేస్తుంది. కాని ఎప్పటికైనా నా కోడల్ని వదిలేది లేదు. తాను చేసే తప్పును అందరికీ తెలిసేలా చేస్తాను అని తన మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇదంతా గమనిస్తున్న సీతారా, ఏవండో అత్తయ్యగారు, నా గురించి ఏదో దీనంగా ఆలోచిస్తున్నట్టున్నారు. ఇంకా ఏమైనా ప్లాన్ చేసి అందరి ముందు నన్ను తలదించుకునేలా చేద్దామనుకుంటున్నారా? అది జరగని పని కాని ఏదైనా పనుంటే చేసుకోండి. ఆ మాటలకి కోపంతో ప్రభావతి, నేనెందుకలా ఆలోచిస్తానే, నా కోడలు బంగారం అని అనుకుంటున్నా, ఇంతలోనే నువ్వు వచ్చావు అని మనసులో తిట్టుకుంటూ ఉంటుంది ప్రభావతి. ఆ మాటలు వినినట్టు సీతారా వంటగదిలోకి వెళ్లి టీ పట్టుకొనొచ్చి అత్తగారికి ఇస్తూ ఉంటుంది. ఏమిట సీతారా, నేను అడగకుండానే కాఫీ తెచ్చిచ్చావు? నీ రహస్యం తెలిసిపోయిందని టీలో ఏదైనా కల్పించావా ఏంటి? అయినా నేను చచ్చిపోతే నీకేం వస్తుందే, బూడిద తప్ప. అత్తయ్య, మీరేం బాధపడకండి. ఇంత తొందరగా మిమ్మల్ని ఎలా చంపేస్తాననుకుంటున్నారు? అసలే నాకు ఒక్కగానొక్క గారాల అత్తయ్య గారు. కొన్ని రోజులు హాయిగా బతకండి, తర్వాత చూద్దాంలే గాని. తర్వాత చూసేదేమిటే నీ బొందా? ఒక్కదాన్నిగాక 10 మంది ఉంటారా ఏం దత్తలు? నువ్వు నీ కుళ్ళు జోకులు, లోపలేమైనా పనుంటే చూసుకోపో అంటూ విసురుబాటుగా అంటుంది. సరేలే అత్తయ్య గారు అని ఇంట్లోకి వెళ్లి పనులు చేసుకుంటుంది సితార. ఇంతలో సితార భర్త సీనయ్య వస్తాడు. ప్రభావతి అలా దీనంగా కూర్చోటం చూసి, అమ్మా అమ్మా, ఏమైందమ్మా అలా దీనంగా కూర్చుని ఉన్నావు? ఆరోగ్యమైన బాగాలేదా? హాస్పిటల్కి వెళ్దామా? ఆ మాటలు విన్న సీతారా వంటగదిలో నుండి వస్తూ, మీ అమ్మకేమైందండి? దుఃఖలా ఉంది. తిన్నదరక్క ఏం చేయాలో అర్థం కాక అలా కూర్చొని ఆలోచిస్తుంది అని నవ్వుతుంది. ఒసేయ్ ఒసేయ్, ఎప్పుడు నా తిండి మీద పడేడుస్తావేంటే? నువ్వు కూడా బాగానే తిని దుఃఖలా తయారవుతున్నావు గదా, నేనెప్పుడైనా అన్నానా? ఊరుకోండి అత్తయ్య గారు, మీరేదో దీనంగా కూర్చొని ఉన్నారని మిమ్మల్ని నవ్విద్దామని అలా అన్నాను. ఎందుకు దానికి అంత కోపం చూపిస్తున్నారు? కోపగించింది చాలే కాని వేడివేడిగా టేస్టీ సాంబార్ రెడీగా ఉంది, తిందురు రండి. చల్లారితే టేస్ట్ అంతా పోతుంది. ప్రభావతి తన మనసులో, ఇంక నీ సాంబారు నేను తినాలా? చచ్చినా తినను అని అనుకుని, అమ్మా సీతారా, నా కడుపంతా ఏదలా ఉంది. ఈరోజు నా కాకలి కాలేదు. గ్లాసు మజ్జిగ దాగి పడుకుంటాను. మీ మామయ్యకు నీ భర్తకు పెట్టు, వాళ్లు కడుపు నిండా తిని సంతోషంగా పడుకుంటారు అని అక్కడ్నుంచి లేచి తన గదిలోకి వెళ్లిపోతుంది. అది చూసిన ప్రభావతి భర్త రాఘవయ్య, అమ్మా సీతారా, మీ అత్తయ్యకు నీ చేతి సాంబార్ తినే యోగం లేదనుకుంటా. మాకు పెడుతూ పదా, నేను నా కొడుకు ఆకలితో ఉన్నాము అంటూ ముగ్గురూ కలిసి భోజనానికి కూర్చుంటారు. సీతారా తన భర్తకు తన మావయ్యకు భోజనం పెట్టి
చాలా సంతోషంగా సాంబార్తో అన్నం తింటూ ఉంటారు. ఇంతలో సీనయ్య, నాన్నా, ఇంత మంచి సాంబార్ మనం ఎప్పుడూ తినలేదు. సితారా మన ఇంట్లో అడుగుపెట్టిన దగ్గర్నుంచి ఇంత మంచి అమృతాన్ని మనం తింటున్నాం. అమ్మ కూడా ఇంత మంచి సాంబార్ని ఎప్పుడూ చేయలేదు. అవును, నేను అదే అనుకుంటున్నాను. ఇంత రుచికరంగా ఎలా చేస్తావు? మీ అత్తయ్య కూడా కొంచెం నేర్పించరాదు? మావయ్య, మీరు నన్ను మరీ పొగిడేస్తున్నారు. ఇక ఆపి తినండి అంటూ సాంబార్ను కొసిరి కొసిరి వడ్డిస్తుంది. నీ కోడలు ఆ కూరగాయల్ని ఎలా కట్ చేస్తుందో తెలిస్తే బాగా వింటావు గాని తిను తిను అని తన మనసులో అనుకుంటూ వెక్కిరించుకుంటుంది. రోజులు గడుస్తున్నాయి. సితార వండిన వంటలు అత్తగారు తినకుండా తన సొంతంగా తానే వండుకొని తినేది. ఇలానే రోజులు గడుస్తుండగా ఒకరోజు సితార వాళ్ళింటికి మంగమ్మ పెళ్లికార్డులు పట్టుకుని వస్తుంది. ప్రభావతి, ఎక్కడున్నావే? కనిపించట్లేదు. ఇంట్లో నుంచి ప్రభావతి వస్తుంది. ప్రభావతి మంగమ్మని చూసి, అక్క, బాగున్నావా అక్క? చాలా ఏళ్లైంది నిన్ను చూసి. ఎలా ఉన్నావు? బాగున్నాను. నువ్వెలా ఉన్నావు? సర్లే కాని ఈ నెల 20న నా కొడుకు పెళ్లి. మీరు తప్పకుండా రావాలి అని ప్రభావతి చేతికి పెళ్లి కార్డిస్తూ, అవును, నీ కొడుక్కి పెళ్ళయిందని తెలిసింది. ఏంటే, నాకు ఒక్క మాట కూడా చెప్పాలనిపించలేదా? అలా ఏం లేదక్కా, కొంచెం హడావిడిగా ఈ పెళ్లి జరిగిపోయింది. నువ్వలా ఏమనుకోకు. సర్లే గాని నీ కోడల్ని పిలు చూద్దాం. సీతారా, సీతారా, ఒకసారిలా రామ్మా. ఆ అత్తయ్య, వస్తున్నాను అంటూ సీతారా అక్కడికి వస్తుంది. సీతారా, మంగమ్మక్క నాకు చాలా దూర బంధువు. నీకు అత్తగారవుతుంది. అత్తయ్య గారు, నమస్కారమండి. బాగున్నారా? అమ్మా, బాగున్నాను. ఏ ప్రభావతి, నీ కోడలు చాలా లక్షణంగా ఉందే. అవును, నేను ఊరు నుంచి వస్తున్నప్పుడు అందరూ అంటున్నారు, నీ కోడలు చేసిన సాంబారు చాలా బాగుంటుందట కదా. నాకు ఒకసారి రుచి చూపించరాదు? ఆ మాటలు విన్న ప్రభావతి, అమ్మా తల్లి, ఆ సాంబారు నీ వరకొచ్చిందా అని తన మనసులో అనుకుంటుంది. ఆ అత్తయ్య గారు, మీరు నా సాంబార్ తినాలి అంతే కదా. 2 నిమిషాల్లో తయారు చేస్తాను అంటూ వంటగదిలోకి వెళ్లిపోయి సాంబార్ తయారు చేయటం మొదలు పెడుతుంది. మంగమ్మ, ప్రభావతి మాట్లాడుకుంటూ ఉంటారు. మంగమ్మక్క, నీకొకటి చెబుతాను, నువ్వేమనుకోవుగా అంటూ తడబడుతూ ఉంటుంది ప్రభావతి. ఏమందో చెప్పు ప్రభావతి, ఎందుకలా కంగారు పడుతున్నావు? మరేం లేదక్క, నా కోడలు అని కోడలు చేసే సాంబార్ గురించి చెప్పాలనుకుంటుంటే అంతలో ప్రభావతికి ఒక ఆలోచన వస్తుంది. ఎప్పుడు గనక నా కోడలు గురించి నేను మా మంగమ్మక్కకు చెప్పానంటే నా కోడలు మళ్ళీ ఎందులో అయినా నన్ను ఇరికించడం మాత్రం ఖాయం. నాగెందుకమ్మా, చీకట్లో చీమగొట్టినట్టు సైలెంట్గా ఉంటే సరిపోతుంది అని అనుకుంటూ ఉంటుంది. ఏదో చెప్పు బోయ్, మధ్యలో ఆగేవేంటి? ఏంటో చెప్పు. మరేం లేదక్క, అబ్బాయికి కట్నం ఎంతిస్తున్నారని అడిగేలోపే కొంచెం గొంతు పొడిబారి అలా తడబడ్డాను. ఓసై, అంతేనా? నేను ఇంకేదో అనుకొని భయపడ్డాను. సర్లే అని ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. కొద్దిసేపటి తర్వాత సాంబార్ పూర్తయి, పెద్దత్తయ్య గారు తిందురి రండి అని భోజనం పట్టుకుని వస్తుంది సితార. అమ్మా, వస్తున్నాను. అవును, మీ అత్త కూడా పెట్టమ్మా సాంబారు, చాలా మంచి వాసన వస్తుంది. దాంతో గుడ్లు మిటికరించి చూస్తున్న ప్రభావతి ఇలా అనుకుంటుంది. ప్రభావతి తన మనసులో, అమ్మో, నాకొద్దు తల్లి. అది ఏ రకంగా కూరగాయలు కట్ చేస్తుందో తెలిస్తే నీ గుండెలు పగిలిపోతాయి. నాకొద్దు అని అనుకుంటూ, ఇప్పుడే వద్దక్క, ఇంతకు ముందే నేను తిన్నాను. నువ్వు తిను. నా కోడలొండిన సాంబారు ఎంత రుచికరంగా ఉంటుందో తిని నువ్వే చెప్పాలి అని ఇద్దరూ కూర్చుని మంగమ్మ తింటూ ఉంటే చూస్తూ ఉంటారు. అబ్బా సీతారా, అందరూ చెబుతుంటే ఏదో అనుకున్నాను గాని నీ చేతి మహత్యమే వేరమ్మా. ఇంత రుచికరంగా సాంబార్ని ఎలా చేస్తున్నావు అని అనగానే సీతారా, ప్రభావతి ఒకరినొకరు చూసుకుంటూ నవ్వుకుంటారు. అదేం లేదు పెద్దత్తయ్య గారు, ఏదో దేవుడిచ్చిన గొప్ప వరంతో ఇలా సాంబార్ చేసి మన బంధువులకి పంపిస్తూ ఉంటాను. ఏదో ఆ దేవుడు చూపిన దయ అని అంటుండగా మంగమ్మ సీతారతో ఇలా అంటుంది. సీతారా, నేను నిన్నొకటి అడుగుతాను, ఏమనుకోవు కదా? కొంపదేసి తన కొడుకు పెళ్లిలో సాంబార్ చేయమని అడగదు కదా? ఏంటో చెప్పండి అత్తయ్య గారు
నా కొడుకు పెళ్లిలో నువ్వే వంట చేయాలి. ఇంత రుచికరమైన సాంబార్ ఉంటుందని నేను కలలో కూడా ఊహించలేదమ్మా. కాబట్టి ఖచ్చితంగా నువ్వే చేయాలి. దానికి ఎంత ఖర్చైనా నేనే నీకిస్తాను. అనుకున్నాను ఇదే అంటావని. దీనికి కల్తీ సాంబార్ నువ్వేగాక నీ పెళ్లి వారందరినీ తినాలని అనుకుంటున్నావా ఏంటి? నీ కర్మపో అని అనుకుంటుంది. మంగమ్మన్న మాటలకు సీతార చాలా సంతోషించి, ఇంత గొప్ప అవకాశాన్ని వదులుకోవద్దు, నా చేతివాటమేంతో అందరికీ చూపించాలి అని మంగమ్మతో సీతార, పెద్దత్తయ్య గారు తప్పక చేస్తాను కాని ఒక షరతు. ఏమ్మా, డబ్బులేమైనా ఎక్కువగా కావాలా? అదేం లేదత్తయ్య గారు, కూరగాయలు మాత్రం మా ఇంట్లోనే కట్ చేసి అక్కడికి తీసుకొస్తాను. దానికి మీరు ఒప్పుకుంటేనే నేనక్కడికొచ్చి రుచికరమైన సాంబార్ చేసి అందరికీ వడ్డిస్తాను. లేకపోతే వేరే వారిని చూసుకోవాలి మీరు. సీతార పక్కన నిల్చున్న ప్రభావతి సీతార చెవిలో ఇలా అంటుంది. ఏమ కోడలా, నీ భాగవతం ఎక్కడ బయటపడుతుందేమోనని మన ఇంట్లోనే కూరగాయలు కట్ చేసి తీసుకెళ్తానంటున్నావు గదా? తెలుసు కదా అత్తయ్య గారు, మళ్ళీ నన్నడగాలా? అదేంటమ్మా, అక్కడ కట్ చేసుకుంటే నీకు అందుబాటులో ఉంటుంది. మన ఇంటి దగ్గర కట్ చేస్తే ఇక్కడి నుంచి అక్కడికి రావాలంటే సమయం పడుతుంది కదా. అదేం లేదత్తయ్య, ఇక్కడైతే నాకు మా అత్తయ్య గారు సహాయం చేస్తారు. మీరేం కంగారు పడకండి. కూరగాయలు ఇంటికి పంపించండి, కట్ చేసి నేను పట్టుకొస్తాను సరే సీతారా, కూరగాయలు పంపించే ఏర్పాట్లలో ఉంటాను అంటూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది. అయినా నీదదేం బుద్ధి కోడలా, నోటితో కూరగాయలు కొరకమని ఎవరు చెప్పారే నీకు? ఊరుకోండత్తయ్య, మీరు నన్ను మరీ పొగుడుతున్నారు. వెళ్ళి విశ్రాంతి తీసుకోండి. కొంత సమయం తర్వాత సీతార తన అత్తయ్య దగ్గరికి వెళ్తుంది. అత్తయ్య, అత్తయ్య, ఎంతసేపు పడుకుంటారు? లేకండి. ఏం వచ్చిందే నీకు? పడుకున్న దాన్ని లేపుతున్నావు? సాంబార్ ఆఫర్లేమన్నా వచ్చాయా ఏంటి? అంత భాగ్యం కూడానా అత్తయ్య? నాకు అంత మంచి ఆఫర్లు వస్తే మీరు చూసి తట్టుకోలేరు కదా. ఇంక నాకెందుకు వస్తాయిలే కాని మీరు నేను కలిసి బజార్కి వెళ్దాం పదండి. మీరు మీ పిచ్చి ఆలోచనలు అంటూ అత్త కోడళ్ళిద్దరూ బజార్కి వెళ్తారు. అక్కడ చీరల దుకాణం వద్దకు వెళ్లి చీరలు చూస్తూ ఉండగా పక్కన బట్టలు చూస్తున్న రాధ సీతారను చూసి చాలా సంతోషించి సీతార వద్దకు వస్తుంది. సీతారా గారు, బాగున్నారా? ఏంటి, బట్టలు కొనడానికొచ్చారా? లేదమ్మా, చెప్పులు తీసుకోవడానికొచ్చాం. అదేంటి, ఇక్కడ చెప్పులు లేవు కదా, బట్టలే కదా ఉన్నాయి. అయ్యో, మా అత్తయ్య గారు అలాగే తమాషా చేస్తారు కాని ఎవరండి మీరు? మిమ్మల్ని నేనెప్పుడూ చూడలేదే. నేను మీకు తెలిసినట్టు నన్ను పలకరిస్తున్నారు. అయ్యో సీతారా గారు, నేను మీకు తెలియకపోవచ్చు కాని మీరు నాకు బాగా తెలుసు. మీ సాంబార్ ఎంత ఫేమసో మీకు తెలియదండి. మాది పక్క గ్రామం. మా గ్రామానికి కూడా మీ సాంబార్ రుచి తగిలిందండి. ఆ మాటలకు సీతార ఎంతగానో సంతోషించి, అత్తయ్యగారు చూసారా, ఎప్పుడూ నన్ను అది ఇది అని అంటుంటారు. నాకు ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో. నేను కూడా ఒక సెలబ్రిటీని అయిపోతున్నాను. కోడలా, ఏదో ఒక రోజు నీ డొక్క జించి డోలు గడతారు. అది మాత్రం పక్క. నీ డప్పు నువ్వే కొట్టుకోకుండా అసలు విషయమేంటో కనుక్కో. చెప్పండి రాధగారు, అసలు విషయమేంటి? నన్ను మీరు కలవడానికి కారణం? ఇలా రండి అందరూ అని అక్కడున్న వాళ్ళందరినీ పిలుస్తుంది. అక్కడ అందరూ గుంపులు గుంపులుగా వస్తారు. ఏమిటి కోడలా, ఇక్కడేం జరుగుతుంది? నాకేం అర్థం కావటం లేదు. కొంపదీసి నిన్నందరూ కలిసి కొట్టి చంపారు గదా? అత్తయ్య, కొంచెం ఆగుతారా? నేను కూడా అదే చూస్తున్నాను. అందరూ చూడండి, సాంబార్ అక్క అంటే ఈమెనే. మన బంధువులు, మనకు తెలిసిన వాళ్ళు సాంబార్ గురించి చెప్పారు కదా, ఈ అక్కనే ఆమె అని అంటుంది. అక్కడున్న వాళ్ళందరూ చాలా సంతోషించి, అందులో ఒక ఆమె, ఈ అక్కనేనా సాంబార్ చాలా రుచిగా చేసేది? చాలా థ్యాంక్స్ రాధా, నీ వల్ల తననిక్కడ చూసే అదృష్టం కలిగిద్దే. అసలు ఎక్కడైనా చూస్తానో లేదో అని చాలా దిగులుగా ఉండేది. ఆ మాటలు విన్న సీతారా ఎక్కడలేని పట్టరాని సంతోషంతో ఉప్పొంగిపోతూ ఉంటుంది. అది చూసిన ప్రభావతి తనలో తాను తిట్టుకుంటూ ఉంటుంది. అందరికీ నమస్కారమండి, నేనే ఆ సాంబార్ అమ్మాయిని. అందరూ బాగున్నారా? మీకు సాంబార్ కావాలంటే మా ఇంటికి రండి, చేసేస్తాను. మీ ఇంటికి తీసుకెళ్లి మీ ఇంట్లో వాళ్ళందరికీ కూడా తినిపించండి. ఆ మాటలు విన్న అందరూ చాలా సంతోషించి
తప్పకుండా వస్తామండి అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఏమే కోడలా, అందరికి సాంబార్ పెట్టి నా కొంప కొల్లేరు చేస్తావా ఏంటి? అదేం లేదత్తయ్యా, మీ నగలున్నాయి కదా, అవి అమ్మేసి అందరికీ సాంబార్ చేసిద్దామని. ఒసై నీ కళ్ళిప్పుడు నా నగల మీద పడ్డాయా? సర్లే గాని పద ఇంకా ఇంటికి వెళ్దాం. ఆగండత్తయ్యా, ఎక్కడికి వెళ్ళేది? నేను ఫేమస్ అయినందుకు మీకొక మంచి చీర కొని పెడతానుండండి అంటూ అక్కడున్న చీరల్లో ఒక మంచి చీరను సెలెక్ట్ చేసి అత్తయ్య గారికిస్తుంది. ఆమె చాలా సంతోషంతో ఆ చీర తీసుకుని, థాంక్స్ కోడలా, నీ జీవితంలో మొట్టమొదటిసారిగా మంచి పని చేశావు అంటూ ఇద్దరూ కలిసి ఇంటికి వెళ్ళిపోతారు. రోజులాగానే ఆ రోజు రాత్రి భోజనం చేసి పడుకోవడానికి తమ గదిలోకి వెళ్ళిపోతారు అందరూ. కోడలు చాలా సంతోషంతో నిద్రపోతుంది. కాని అత్తగారు మాత్రం ఏదో ఆలోచిస్తూ ఉండిపోతుంది. ప్రభావతి ఆలోచన: నా కోడలు చాలా తప్పు చేస్తుంది. మనం ఎంగిలి చేసింది కుక్క కూడా వేయం, అట్లాంటిదే మనుషులందరికీ నా కోడలు ఎంగిలి చేసింది, అందరికీ పెడుతుంది. అది చాలా తప్పు. నేనేమైనా చెబుదామా అంటే అన్నింట్లో నన్ను ఇరికించేస్తుంది. ఎలాగైనా నా కోడలు చేసిన తప్పుకు క్షమాపణ పడేలా చేయాలి. అయినా ఎటువంటి వంకర బుద్ధి నా కోడలికెలా వచ్చింది నాకస్సలు అర్థం కావటం లేదు. ఏదేమైనా తను చేసిన తప్పుని సరిదిద్ది మంచి మార్గంలోకి నడిపించే బాధ్యత నాకుంది అని అనుకుంటుంది. మరుసటి రోజు ఉదయం కోడలు పనిలో ఉండగా ప్రభావతి కోడలి దగ్గరికి వెళ్తుంది. అమ్మా సీతారా, నీతో కొంచెం మాట్లాడాలి. ఆ చెప్పండి అత్తయ్య, సాంబార్ ఏమైనా చేయమంటారా? ఓసై, నీ సాంబార్ దగలయ్య. నోరు తెరిస్తే సాంబారే. అసలు సాంబార్ తప్ప ఇంకో మాటే రాదా నీకు? అందుకే వచ్చిన పనేంటో చెప్పి వెళ్ళండి, నాకు చాలా పనుంది. ఏం లేదు సీతారా, నువ్వు సాంబార్ చేస్తున్నావు, అందరికీ పెడుతున్నావు. అయినా నేను ఏమీ అనట్లేదు. కాని సాంబార్ చేసే పద్ధతి వేరే ఉందమ్మా. కూరగాయలనేవి చాకుతోనే కట్ చేయాలి. నోటితో కట్ చేయడం చాలా పాపం. మనం ఎంగిలి చేసిన పదార్థాలు ఇతరులకు పెట్టడం తప్పమ్మా. మనం ఎంగిలి చేసిన అన్నమే కుక్కలకు వేయము. అట్లాంటిది మనుషులకు చేస్తే ఆ దేవుడు మనల్ని క్షమిస్తాడా చెప్పు? ఇదేనా? ఇంకేమైనా ఉందా చెప్పేది? అత్తయ్య, ముందు మీ పనేంటో మీరు చూసుకోండి, తర్వాత నా గురించి ఆలోచించండి. ఇంకోసారి కనుక ఈ ప్రస్తావన నా దగ్గర తెచ్చారంటే మీ కొడుకుని తీసుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను శాశ్వతంగా. అప్పుడు మీరు మావయ్యే ఇద్దరూ ఇంట్లో ఉండాల్సి వస్తుంది, జాగ్రత్త అంటూ కోపంగా అంటుంది. ఆ మాట విన్న ప్రభావతి గదిలోకి వెళ్లి బాధపడుతూ ఉంటుంది. నా కోడలికి చెప్పి చూద్దామనుకున్నాను గాని చెప్తే వినేలా లేదు. దానికి తగిన శాస్తి చేస్తేనే అది చేసే తప్పేదో దానికి తెలుస్తుంది అని తన మనసులో అనుకుంటుంది. రోజులు గడుస్తున్నాయి. మంగమ్మ గారి కొడుకు పెళ్లి రోజు రానే వచ్చింది. కూరగాయలన్నీ లారీలో తీసుకుని సీతారా వాళ్ల ఇంటికి వస్తారు. అది చూసిన సీతారా చాలా ఆనందించి, ఓ, నేను సాంబార్ చేసే రోజు రానే వచ్చిందనుకుంటా, అందుకే కూరగాయలు ఇంటికి వచ్చాయి అనుకుంటూ సామాన్లన్నీ వంటగదిలో పెట్టిస్తుంది. పెద్దత్తయ్య గారు, మీరు నిక్షేపంగా ఇంటికి వెళ్ళండి, కూరగాయలన్నీ కట్ చేసి నేను తీసుకొనొస్తాను. మీరు వెళ్ళి పెళ్లి పనులు చూసుకోండి. సరే అమ్మా, తొందరగా పట్టుకొని రండి అంటూ మంగమ్మ ఇంటికి వెళ్ళిపోతుంది. సీతారా సాంబార్ చేయటం మొదలు పెడుతుంది. కూరగాయలన్నీ నోటితో కట్ చేయటం ప్రభావతి చూస్తూ ఉంటుంది. కాని ఏమీ చేయలేని స్థితిలో ఉండిపోతుంది. సీతారా తనతో అన్న మాటలు గుర్తుకొస్తూ ఉంటాయి. తనలో తాను బాధపడుతూ తనకు సహాయం చేస్తూ ఉంటుంది. కొన్ని గంటలకు సాంబార్తో పాటు సీతారా ప్రభావతి కుటుంబం మొత్తం తయారై పెళ్లికి వెళ్తారు. అక్కడ పెళ్లైపోయిన తర్వాత అందరూ భోజనాలు చేస్తూ సాంబార్ చాలా బాగుంది, ఇంత రుచిగా ఎవరు చేశారనుకుంటూ ఆశ్చర్యపోతూ ఉంటారు. ఆ మాటలు విన్న సీతారా, అందరూ ఇలా సాంబార్ బాగుందంటుంటే నాకు మనసు గాలిలో తేలిపోతున్నట్టుంది. ఖచ్చితంగా నేను సెలబ్రిటీనవుతాను, కొన్ని రోజుల్లో టీవీలో కూడా కనిపిస్తాను అనుకుంటూ చాలా సంబరపడిపోతూ ఉంటుంది. ఇంతలో సాంబార్ అయిపోతుంది. ఇక తినాల్సిన వాళ్ళు చాలా మంది ఉంటారు. మంగమ్మ సీతార దగ్గరకొస్తుంది. అమ్మా సీతారా, నువ్వు చేసిన సాంబారు చాలా బాగుంది, కాని తినడానికి చాలా మంది ఉండగానే అదైపోయింది. కాబట్టి తొందరగా మళ్ళోసారి చెయ్యమ్మా.
ఆ పెద్దత్తయ్య గారు, సాంబార్ చేయాలంటే నేను ఇంటికి వెళ్ళాలి కదా. ఇప్పుడు ఇంటికి వెళ్ళాలంటే చాలా దూరం, చాలా సమయం పడుతుంది. ఎలా చేయడం చెప్పండి. అమ్మా సీతారా, నువ్వేం కంగారు పడాల్సిన అవసరం లేదు. కావలసినవన్నీ వంటగదిలోనే ఉన్నాయి. నీకు సహాయం చేయడానికి మా వాళ్ళు కూడా ఉన్నారు. నేను చూపిస్తాను పోదమ్మా అంటూ చేయి పట్టుకుని తీసుకువెళ్ళిపోతుంది. ఇదంతా గమనిస్తున్న ప్రభావతి తన మనసులో ఇలా అనుకుంటుంది. నా కోడలు చాప్టర్ దగ్గర్లోకొచ్చింది. ఎన్ని రోజులాడతో ముసుగులో గుద్దులాట, ఈరోజు నీ పని అయిపోతుండడం ఖాయం అనుకుంటూ తన మనసులో తాను సంబరపడుతూ ఉంటుంది. సీతారకు వేరే మార్గం ఏదీ కనిపించదు. పెద్దత్తయ్య గారు, సరే చేస్తానండి, కానీ నాకు ఎవ్వరి సహాయం వద్దు. నేనే సొంతంగా చేస్తాను. ఇంత సాంబార్ని ఒక్కదానివే ఎలా చేస్తావమ్మా? చాలా ఇబ్బంది అవుతుందేమో. అదంతా మీకు అనవసరం అత్తయ్య గారు. సాంబార్ చేసిచ్చే బాధ్యత నాది అంటూ వాళ్ళందరినీ బయటికి పంపించేసి తలుపులు వేసుకుంటుంది. అందరూ పెళ్లి హడావిడిలో ఉంటారు. కొద్దిసేపటి తర్వాత మంగమ్మ తలుపు దగ్గరకొచ్చి, సీతారా, సాంబార్ ఎంతవరకు వచ్చిందమ్మా? అందరూ భోజనాల దగ్గర వెయిట్ చేస్తున్నారు. తొందరగా కానిస్తే వాళ్ళు తింటారు. ఆ అత్తయ్య గారు, అయిపోవడానికొచ్చింది అత్తయ్య గారు, ఒక్క 5 నిమిషాలాగండి అని అంటుంది. మంగమ్మ వెళ్లకుండా అక్కడే ఆగి, ఏంటి శబ్దం? ఏదో తింటున్నట్టొస్తుంది అనుకుంటూ అక్కడక్కడే తిరుగుతూ ఉంటుంది. అంతలో ప్రభావతి అక్కడికొస్తుంది. ఏమైందక్కా, ఇక్కడిక్కడే తిరుగుతున్నావు? ఏం లేదు ప్రభావతి, ఇక్కడ ఏదో తింటున్నట్టు కరకరమనే సౌండ్ వస్తుంది. నాకేంటో అర్థం కావట్లేదు. దాంట్లో అర్థం కాకపోవడానికి ఏముందక్కా, ఒకసారి పక్కకురా, నీకోటి చూపిస్తాను అని అంటుంది ప్రభావతి. అక్కడి సీతారా కూరగాయలను నోటితో కట్ చేయటం కిటికీల నుండి చూపిస్తుంది ప్రభావతి. అదంతా చూస్తున్న మంగమ్మ షాక్ అవుతుంది. ఏంటి ప్రభావతి, నీ కోడలు ఇలా చేస్తుంది? ఏం చేస్తామక్కా, సాంబారు ఇలానే చేసి పాపం అందర్నీ నమ్మించి మోసం చేస్తుంది. నేనేమైనా చెబుదామనేసరికి నన్ను ఇరికించేస్తుంది. అందుకే సైలెంట్ గా ఉన్నాను. కాని ఈ రోజు అందరి సమక్షంలో తను చేసిన తప్పును తనకి చూపిద్దామని ఇప్పుడు నీకు చెప్పాల్సి వచ్చిందక్కా. ప్రభావతి, ఇప్పుడు మనం చెప్పినా ఎవ్వరు నమ్మరు కాబట్టి అందరికీ రుజువు చూపించాలి. అప్పుడే నీ కోడలు పని పట్టొచ్చు అంటూ మంగమ్మ ప్రభావతితో అంటుంది. అది సరే అక్క, ఇప్పుడేం చేద్దాం? నేను చెప్పినట్టు చెయ్యి. ముందు నువ్వు ఆ వీడియో తీసే కెమెరామెన్ని రమ్మను. ఈ వీడియో తీసి ఇక్కడున్న వాళ్ళందరికీ చూపిద్దాం. ప్రభావతి అనుకున్న విధంగానే వీడియోలు తీసే అతన్ని పిలిపించి అక్కడున్నది మొత్తం రికార్డ్ చేయిస్తుంది. కోపంతో మంగమ్మ వంటగది దగ్గరికి వెళ్లి, ఏ సీతారా, తీ తలుపు, తలుపు తీయవే అంటూ గట్టిగా అరుస్తుంది. ఏమీ తెలియనట్టే సీతారా తలుపు తీసి, ఆ పెద్దత్తయ్య గారు, వస్తున్నాను. సాంబార్ ఇప్పుడే అయిపోయింది. తీసుకెళ్లి అందరికీ వడ్డించండి. వడ్డిస్తారు. ఆ సాంబార్లో నిన్ను ముంచుతారేమో చూసుకోముందు అంటూ నవ్వుకుంటుంది. ఏమైంది పెద్దత్తయ్య గారు, నేను చెప్పింది మీకు వినిపించలేదా ఏంటి? మంగమ్మ కోపంతో అక్కడున్న వాళ్ళందరినీ పిలుస్తుంది. ఏ కెమెరామెన్, ఆ వీడియో కొంచెం సీతారకు చూపించు అంటూ చూపిస్తుంది. ఆ వీడియోలో సీతారా కూరగాయలను నోటితో కొరకడం చూసి అక్కడున్న వాళ్ళందరూ షాక్ అవుతారు. సీతారా కూడా షాక్ అయి అలానే చూస్తూ తల కిందికుంచుకుని ఉంటుంది. అక్కడున్న వాళ్ళందరూ తలా ఒక మాటనటంతో సీతారా ఏడుస్తూ ఉంటుంది. ఏమో సీతారా, నీ సాంబార్ బాగోతం. మనం ప్రజలకు మంచి చేయాలి కాని చెడు చేయకూడదు. నీ మంచితనం కోసం నువ్వు నోటితో కొరికిన కూరగాయలతో వండి మా అందరికి పెడుతున్నావా? అది చాలా పాపం. దేవుడు నిన్ను క్షమించడు. అది తప్పని చెప్పిన మీ అత్తయ్యగారిని బెదిరించి నోరు మోయిస్తావా అంటూ కోపంతో సీతార చెంప మీద ఒక్కటి కొడుతుంది. అక్కడున్న వాళ్ళందరూ కూడా సీతారను తలా ఒక మాటని తిడుతూ ఉంటారు. ప్రభావతి కూడా కోపంతో, నీది ఒక బ్రతికేనా? ఎంతకాలం ఇంట్లో వాళ్లని బయట వాళ్లని మోసం చేశావు. ఇప్పుడేం సాధించావో చూసావా? అందరి ముందు పరువు పోయింది అంటూ తిడుతుంది. సీతారా తను చేసిన తప్పు తెలుసుకుని సిగ్గుతో తలదించుకుంటుంది. అక్కడున్న వాళ్ళందరినీ ప్రాధేయపడుతుంది సీతారా. అందరూ నన్ను క్షమించాలి. చిన్నప్పటినుంచి అలవాటైంది కాబట్టి మీ మీద కూడా అదే ఉపయోగించాను. అందరూ నన్ను మన్నించండి
అంటూ కన్నీటితో అందర్నీ వేడుకుంటుంది. ఆ రోజు నుండి తను చేసిన తప్పు తాను తెలుసుకొని నోటితో కాకుండా చాకుతో కూరగాయలను కట్ చేసి సాంబార్ చేయటం మొదలుపెట్టి అక్కడున్న గ్రామస్తులందరూ కూడా సితార చేసే సాంబార్ని మెచ్చుకుంటూ ఉంటారు. దాంతో సితార సంతోషంగా జీవిస్తుంది. మీకు కూడా సితార పెట్టిన సాంబార్ కావాలంటే కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.